ఎమ్మెల్యే గారు సో అటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఈనాడు మీ అందరికీ ఈ పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో ఉగాది శుభాకాంక్షలు తెలుసుకొని మీ అందరితో పాటు ఈ ఉగాది ఉత్సవాన్ని జరుపుకోవడానికి కలిసి జరుపుకునే అవకాశం కలిగించినందుకు ఆ భగవంతుడికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము అనుకుంది సినిమా టైటిల్ శ్రీ గౌతమ పుత్ర శాతకర్ణికుడు. ఆ చిత్రం నా 100వ చిత్రం. చాలా మంది ఎంతో అభిమానులు అందరూ కూడా అంటే మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మన ఆచార వ్యవహారాలు అంటే చెప్పుకోసుకునే వాళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి అంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఆ 100వ సినిమా ఏదై ఉంటుందా అని. మరి ఈనాడు ఆ చిత్రంలో నేను గౌతమ పుత్ర శాతకర్ణికుడిగా నటించడం మరి ఇదంతా భగవత్ నిర్ణయం. ఎందుకంటే నేను ఎన్నో సినిమాలు విన్నాను. ముఖ్యంగా ఈనాడు ఈ యొక్క సినిమాని గురించి కూడా నేను ఇవాళ ఈ ఉగాది పర్వదినాన్ని అనుకుని చేయడం జరిగింది. అంతా కూడా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది. ముందు నేను అనుకోలే ఈ సినిమా. నేను అన్ని కూడా నా జీవితంలో కొన్ని యాదృచ్ఛికంగా చాలా కాకతాళీయంగా జరుగుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అటు ఒక సినిమా చేస్తేనేమో అందులో డాక్టర్, నేనేమో డాక్టర్ అవ్వాలనుకోలే. చాలా మంది అంటారు డాక్టర్లు అవ్వాలనుకున్నాం, యాక్టర్ అయ్యామని. నాకు అసలు ముందుగా ఈ యొక్క విషయానికి వస్తే ఈనాడు ఇది కొంచెం మీ అందరికీ చెప్పడం కొంచెం ఆలస్యం జరిగింది ఇందులో. మరి ముఖ్యంగా ఇందులో ఆలస్యం జరగడానికి కారణం ఏంటంటే ముందుగా ఇందులో 100వ సినిమా అంటే చెప్పుకోవడానికి 100వ సినిమా అని చెప్పుకోవచ్చు. కానీ 99 సినిమాలు యొక్క కృషి యొక్క ఫలితం ఈ 100వ సినిమా. అలాగే 99 మైలురాళ్లు దాటిన నా 40 ఏళ్ల జీవితం యొక్క అనుభవం ఈ యొక్క నా 100వ సినిమా, ఈ యొక్క గౌతమ పుత్ర శాతకర్ణి చిత్రం. అలాగే ఈ క్రమంలో ఎన్నో కథలు వినడం జరిగినాయి. మరి కొన్ని నచ్చలేదు కథలు, కొన్ని నచ్చినాయి. కానీ ఏమో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మన అభిమానులు అయితేనేమి, మన ప్రేక్షక దేవుళ్ళు అయితేనేమి. మరి వాటన్నిటికీ ఆ స్థాయికి తగ్గట్టుగా ఉండాలి కదా. అందుకని అవన్నీ లేవని అనుకున్నాను. ఈ క్రమంలోనే మరి కంటికి నిద్ర వచ్చునే, సుఖం బగునే, రతికేడికి జిమ్మకుని మంటకమిండునే, ఇతర వైభవములు 10,000 మానసంబండునే, మానసంబుగా లేటి మనుషుని గట్టి వానికన్ కంటకుడు శాస్త్రముడు ఒకండు తనంతటి వాడు కలిగినన్ కంటికి నిద్ర వచ్చునే. నాకెప్పుడు నా సినిమాలో పోటీ, నేను ఎప్పుడు ఏ చేసినా కూడా రామారావు గారు ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుని ప్రేక్షకులు చూపిన ఆదరాభిమానాలతో ప్రేక్షకులు ఇచ్చిన ఉత్సాహంతో ఆయన ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. ఇటువంటి ఒక తెలుగు వీరుడి గాథ ఈ యొక్క గౌతమ పుత్ర శాతకర్ణి పాత్ర. అంటే మన చరిత్ర అది. ఒక రకంగా అందరూ తెలుసుకోవాల్సిన ఒక మన ఘనమైన తెలుగు చరిత్ర ఈ యొక్క పాత్ర గౌతమ పుత్ర శాతకర్ణి. మనకందరికీ తెలిసి ఎంతోమంది ఉండొచ్చు చక్రవర్తులు, కానీ మొత్తం దేశానంతా ఏకాది ఛత్రపత్యం కింద ఈ మొత్తం భరతఖండాన్ని పాలించిన మహానుభావుడు గౌతమ పుత్ర శాతకర్ణి. మరి అటువంటి గౌతమ పుత్ర శాతకర్ణి గురించి ఇప్పుడే ఇక్కడ దండ వేసి వచ్చాం. ఆయన 31వ వారసుడు ఆ యొక్క వంశాల్లో. ఆయన గౌతమ పుత్రి యజ్ఞశ్రీ శాతకర్ణి నడుచుకుంటూ ఆయన ఎప్పుడు కొత్తదాన్ని అందించేవారు, ఎప్పుడు ప్రజలు ఆయన ప్రయత్నాలన్నింటినీ ఆశీర్వదించేవారు. అటువంటి ప్రయత్నంలో ఒక భాగమే ఈనాడు ఈ యొక్క గౌతమ పుత్ర శాతకర్ణి. ఆయన నాన్నగారు ఎన్నో సినిమాలు చేశారు. ఆయన అంటే ఒక పల్నాటి బ్రహ్మనాయుడు కావచ్చు, లేకపోతే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కావచ్చు, లేకపోతే ఒక పల్నాటి రంగనాయుడు కావచ్చు, లేకపోతే ఒక శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు. బట్ ఈ పాత్ర కూడా ఆయనకు ఉండింది మదిలో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి ఆయన ఒక 6 నెలల పాటు ఈ యొక్క పాత్ర మీద కూడా, స్క్రిప్ట్ మీద కూడా ఆయన కూర్చోవడం జరిగింది. కాకపోతే అది మరి ఎందుకు ఆయన నాకు తెలియని విషయం, అది కొత్తగా నేను తెలుసుకున్న విషయం అది. అలాగే కొత్తగా గౌతమ పుత్రి శాతకర్ణి గారి గురించి